ఎప్స్టైన్ ఫైల్స్. లాస్ట్ 1 వీక్ గా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఎక్కడ చూసినా ఎప్స్టైన్ ఫైల్స్, జెఫ్రీ ఫైల్స్. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడి పేరే జెఫ్రీ ఎప్స్టైన్. జూలై 6, 2006 వీడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్సువల్ అబ్యూస్ అలిగేషన్స్ ఇన్వాల్వింగ్ అండర్ ఏజ్ గర్ల్స్. అంటే చిన్నపిల్లలపై లైంగికంగా దాడి చేశాడు అని అరెస్ట్ చేశారు. ఇది ఎలాంటి అరెస్ట్ అంటే ఎప్పుడు విని ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడికైనా వెళ్ళి తిరగచ్చు, కానీ నైట్ టైంకి జైలుకి రావాలి. దీన్నే అరెస్ట్ అంటారు. మనం కూడా నమ్మాలి, నమ్మి తీరాలి అంతే. అది కూడా 13 నెలలు మాత్రమే. 2019లో మళ్ళీ ఎప్స్టైన్ ని అరెస్ట్ చేశారు. కానీ ఈ కేసు పూర్తి అవ్వకముందే జైల్లోనే తను చనిపోయాడు. కాదు, చంపేశారు. జెఫ్రీ చనిపోయిన ముందు రోజు ఆ జైల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాస్ వర్క్ అయ్యాయి. కానీ తను చనిపోయిన రోజు మాత్రం ఆ లైన్లో ఉన్న ఒక్క సీసీ కెమెరా కూడా వర్క్ అవ్వలేదు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ మార్నింగ్ కి జెఫ్రీ ఎప్స్టైన్ సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని కన్ఫర్మ్ అయింది. ఈ జెఫ్రీ ఎప్స్టైన్ ని ఎందుకు చంపేశారు అంటే సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని బయటికి చెప్పే న్యూస్. కానీ యూఎస్ఏ ప్రజలు మాత్రం చంపేశారని అనుకుంటారు. రీసెంట్ గా 3 బిలియన్ పేజెస్ ఉన్న ఎప్స్టైన్ డాక్యుమెంట్ ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఈ ఫైల్స్ లో పవర్ఫుల్ పీపుల్, పొలిటీషియన్స్, బిలియనియర్స్ అందరి పేర్లు ఉన్నాయి. అంతెందుకు, అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో పాటు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వరకు అందరి పేర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏంటంటే పేరు ఉంటేనే వాళ్ళు తప్పు చేసినట్టు అయిపోదు. కానీ ఈ ఫైల్స్ లో ఎంతమంది పేర్లు ఉండటం, ఈ ఫైల్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ ఫైల్స్ లో ఏముంది? జస్ట్ 8 minutes లోనే ఎప్స్టైన్ ఫైల్స్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి జస్ట్ 5 to 10 minutes లోనే క్లియర్ గా, డీటెయిల్ గా తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. జెఫ్రీ ఎప్స్టైన్ ఇతను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇతను బాగా డబ్బు సంపాదించాలని, ఎలాగైనా తొందరగా రిచ్ అవ్వాలని ఒక పనిని స్టార్ట్ చేశాడు. ఆ పనికి తనకు కావాల్సింది అమ్మాయిలు. ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది, అది అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్ పని అని. అమెరికాలో పెద్ద పెద్ద పవర్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్, బిజినెస్ పర్సన్స్, పొలిటీషియన్స్ వీళ్ళందరికీ అమ్మాయిల్ని సప్లై చేసి బాగా డబ్బులు సంపాదించడం వీడి పని. ఫస్ట్ న్యూయార్క్ లో ఒక చిన్న బిల్డింగ్ లో ఈ పనిని స్టార్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. అమెరికాలో పూర్ పీపుల్ అయిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి డైరెక్ట్ గానే అడగటం. ఎవరైతే అందంగా కనిపిస్తారో వాళ్ళని వెళ్లి డైరెక్ట్ గానే అడగటం. ఏమని? ఇలా ఒక పని ఉంది, చేస్తారా? మీకు కావాల్సినంత మనీ ఇస్తామని డైరెక్ట్ గానే అడగటం. వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఒప్పుకున్న తర్వాత వీడందరిని ఇన్వైట్ చేసేవాడు. ఎవరిని? పవర్ఫుల్ పీపుల్, పొలిటీషియన్స్, ఇంకా బిలియనియర్స్. ఇలాగా న్యూయార్క్ మెయిన్ సిటీ కాబట్టి అప్పుడప్పుడు పోలీస్ లైట్స్ ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఒక మెయిన్ సిటీలో ఇలాగ చేస్తే పబ్లిక్ కూడా కంప్లైంట్ చేయడం ఇవన్నీ కామన్. సో ఇలాగ సిటీలో ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఒక పెద్ద ఐలాండ్ నే కొనేశాడు. ఆలోచించండి, ఒక పెద్ద ఐలాండ్ నే కొనేంత డబ్బు సంపాదించాడు. ఐస్లాండ్ ఫుల్ గా సెక్యూరిటీని కూడా దింపాడు. ఆల్రెడీ ఐస్లాండ్ లో చిన్న బిల్డింగ్ ఉంది. అది కాకుండా ఇంకా పెద్ద బిల్డింగ్స్ ని కట్టి కింద బంకర్స్ ని కూడా ఏర్పాటు చేశాడు. అక్కడికి రావాలి అంటే ఒకటి ఫ్లైట్ లో రావాలి, లేకపోతే షిప్ లో రావాలి. అక్కడ ఫ్లైట్ దిగటానికి రన్వే కూడా ఉంది, హెలిప్యాడ్ ఉంది. సో ఈ ఐలాండ్ కి రావాలి అంటే ఫుల్ టైట్ సెక్యూరిటీని దాటుకునే రావాలి. ఈ ఐస్లాండ్ కి చాలా మంది అమ్మాయిల్ని తీసుకొచ్చి అక్కడ బంకర్స్ లో దాచిపెట్టేవాడు. ఈ అమ్మాయిలు అని చెప్తున్నాను కదా, దీంట్లో చాలా మంది అమ్మాయిలు అండర్ ఏజ్ 18, 18 వయసు కంటే తక్కువ. ఇంకా పచ్చిగా మాట్లాడాలి అంటే 10 వయసు, 8 వయసు ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ ఈ అమ్మాయిలందరినీ బలవంతంగా తీసుకురాలేదు. డబ్బుల ఆశ చూపించి ఈ ఐలాండ్ కి తీసుకొచ్చి బంకర్స్ లో దాచిపెట్టేవాడు. వీడు ఒక ఇంటర్నేషనల్ బ్రోకర్ అని అందరికి అర్థమైంది. వీడి దగ్గర అందరికి సంబంధించిన కాంటాక్ట్స్, అంటే పొలిటీషియన్స్, బిలియనియర్స్, ఇలాగా అందరికి సంబంధించిన కాంటాక్ట్స్ ఉండేవి. ఎవరికైతే దీంట్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ వీడు ఇన్వైట్ చేసేవాడు. వీళ్ళలో చాలా మంది ఈ ఐస్లాండ్ కి వచ్చి చుట్టూ తిరిగి చూసి వెళ్లిన వాళ్ళు ఉన్నారు. అండర్ గ్రౌండ్ లో అసలు ఏం జరుగుతుందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చాలా మంది పవర్ఫుల్ పీపుల్, పొలిటీషియన్స్ కింద బంకర్స్ కి వెళ్లిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉండే ఆ జెఫ్రీ ఎప్స్టైన్ తెలివిగా ఏం చేశాడంటే ఎవరెవరు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఈ ఐలాండ్ కు వచ్చిన అందరినీ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా, పొలిటీషియన్స్ కానీ, బిలియనియర్స్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ అందరినీ వచ్చిన వాడు తలుచుకుంటే ఏం చేస్తాడు, వచ్చిన వాడి నెట్వర్క్ ఎంత, వాడి వల్ల మనకి ఏం లాభం, అన్ని డీటెయిల్స్ ని ఒక్కటి వదలకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా డాక్యుమెంట్ చేశాడు. ఆ డాక్యుమెంట్ పేరే జెఫ్రీ ఎప్స్టైన్ ఫైల్స్. అదే ఇప్పుడు ఫుల్ గా వైరల్ అవుతుంది. దీంట్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోటోస్, వీడియోస్ కూడా ఈ డాక్యుమెంట్స్ లో ఉన్నాయి. చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న బిల్ క్లింటన్, మన బుక్ లో చదువుకున్నాం కదా, ఆ బిల్ క్లింటన్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అనే క్లెయిమ్స్ కూడా ఉన్నాయి. బేసిక్ గా ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది, ఇతను ఒక ఇంటర్నేషనల్ బ్రోకర్. ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్ అందరికి వీడు అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్ అని. ఇలా 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు కాదు, సంవత్సరాలు ఇలా చేస్తున్నాడు. ఇలా చేస్తున్నప్పుడు ఏమైంది, కొంతమంది అమ్మాయిలు బయటకు వచ్చి, లేదు వీడు చేస్తుంది తప్పు, మమ్మల్ని పిలిచికి వెళ్లేది వేరే పనికి, కానీ అక్కడ జరిగేది వేరు. అంటే వీళ్ళు దేనికి అగ్రీ చేశారో వాటితో పాటు చిత్రహింసలు కూడా పెడుతున్నారని న్యూస్ బయటికి రావడం మొదలైంది. దీంట్లో చాలా వాటికి ఏజ్ ప్రాబ్లమ్స్, అంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం. ఇలా న్యూస్ బయటకు వచ్చాక ఎప్స్టైన్ ని జూలై 6, 2006 ఫస్ట్ టైం అరెస్ట్ చేస్తున్నారు.
ఇతను ముందుగా తెలివిగా అందరికి సంబంధించిన విషయాల్ని డాక్యుమెంట్ చేసింది కూడా ఇందుకే. ఇలా నేను ఒక్కడనే ఇరుక్కుంటే నాతో పాటు అందరూ ఇరుక్కుంటారనే ఉద్దేశంతోనే వాళ్ళ డీటెయిల్స్ ని ఫుల్ గా డాక్యుమెంట్ చేశాడు. ఇది ఎలాంటి అరెస్ట్ అంటే ఎప్పుడు విని ఉంటారు. నువ్వు ఎక్కడైనా పూర్వం సాయంత్రం వరకు తిరిగి రావచ్చు, కానీ సాయంత్రానికి జైలుకి రావాలి. ఇది ఎక్కడా చూసి ఉండరు, ఎక్కడా విని ఉండరు. అదే మ్యాజిక్ అంటే. ఆ టైంలోనే ఇది చాలా పెద్ద కేసుగా మారింది. ఇన్వెస్టిగేషన్ టీం ఉంది కదా, ఐస్లాండ్ లోని చైన్స్, నెక్లెస్, అమ్మాయిలను కట్టేసిన ఫోటోలు, చిత్రహింసలు పెట్టే విధంగా ఉన్న ఫొటోస్ ఇవన్నీ బయటకు వచ్చాయి. చాలా ఫుటేజెస్ లీక్ అవ్వడం జరిగాయి. ఫస్ట్ ఇది ఒక పెద్ద ఇష్యూగా మారడానికి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఒక అమ్మాయి బయటకు వచ్చి బ్రిటిష్ ప్రిన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఫస్ట్ పాపులర్ పర్సన్ పేరుని బయట పెట్టింది. ఇక్కడ యుఎస్ఏ ప్రజల నుండి గవర్నమెంట్స్ కి బాగా ప్రెషర్ క్రియేట్ అయింది. 2019లో ఎప్స్టైన్ ని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఫైనల్లీ జెఫ్రీ ఎప్స్టైన్ పోలీసులతో ఒక అండర్స్టాండింగ్ కి ట్రై చేశాడు. నేనైతే దొరికిపోయా, ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరి పేరు బయట పెడతా, దీనికి బదులు నన్ను వదిలేయాలి అనే ఒక డీలింగ్ ని ట్రై చేస్తున్న టైంలో ఆ రోజు నైట్, అప్పటి వరకు అన్ని సీసీ కెమెరాస్ బాగానే వర్క్ అయ్యాయి, కానీ తను చనిపోయిన నైట్ మాత్రం ఆ లైన్ లో ఉన్న ఒక్క సీసీ కెమెరా కూడా వర్క్ అవ్వలేదు. అన్ని న్యూస్ ఛానల్స్ లో సూసైడ్ చేసుకుని చనిపోయాడని వార్తలు వచ్చాయి. ప్రపంచమంతా అదే నమ్మింది, తను సూసైడ్ చేసుకుని చనిపోయాడని. ఇది ఎలక్షన్స్ లో కూడా ఒక పెద్ద డిస్కషన్ పాయింట్ గా మారింది. ట్రంప్ నేను ప్రెసిడెంట్ అయితే ఎప్స్టైన్ ఫైల్స్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేస్తానని ఒక కమిట్మెంట్ ప్రజలకు ఇచ్చాడు. ఎలాగైతే ఏమి, ట్రంప్ అయితే గెలిచాడు. ఎలక్షన్స్ లో చెప్పినట్టుగానే ఇప్పుడు ఫైల్స్ ని రిలీజ్ చేయాల్సిన సిచ్యువేషన్. కానీ కోర్టు మళ్ళీ మధ్యలో ఇన్వాల్వ్ అయింది. దీంట్లో కొంతమంది పేర్లు బయటకు వస్తే అమెరికా మీద ఉన్న గౌరవం పోతుంది. కొంతమంది నేమ్స్ ని బ్లాక్ చేసి, వీడియోస్, ఫొటోస్ ని బ్లాక్ చేసి రిలీజ్ చేయమని చెప్పింది. కానీ ప్రాబ్లం ఏమిటంటే అలా ఏది జరగకుండా చాలా వరకు అందరి అమ్మాయిల ఫొటోస్, చిన్నపిల్లల ఫొటోస్ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యాయి. దీన్ని ఆధారంగానే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పేరు కూడా వచ్చింది. ఒకసారి అనిల్ అంబానీ ఎప్స్టైన్ ని మీట్ అయినప్పుడు మామూలుగా మాట్లాడుతూ, నేను నిన్ను ఇండియాలో ఉన్న పవర్ఫుల్ పీపుల్ ని మీట్ అయ్యేలా చేస్తా అని మాట్లాడుకున్నారు. దాంట్లో మోడీ గారి పేరు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో పెద్ద ట్విస్ట్ ఏమిటంటే రిలీజ్ చేసిన ట్రంప్ ఫొటోస్ చాలా ఉన్నాయి. దీనికి ట్రంప్ చెప్తుంది ఏమిటంటే, నేను అప్పుడు అమెరికాలో బాగా రిచ్ పర్సన్, ఎప్స్టైన్ కూడా బాగా రిచ్ పర్సన్, మేమిద్దరం చాలా ఫంక్షన్స్ లో మీట్ అయ్యాం, దానికి నేను తప్పు చేసినట్టు కాదు కదా, నేను తప్పు చేస్తే అసలు నేనెందుకు బయట పెట్టాలని చూస్తా. అయితే ఈ ఎప్స్టైన్ ఐలాండ్ లో చాలా పెద్ద తప్పులు జరిగాయి. ఎప్పుడైతే ఎప్స్టైన్ ని చంపేశారో, అదే తను సూసైడ్ చేసుకుని చనిపోయాడని చెప్తున్నారో, అప్పుడే తప్పు చేసిన వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ లో కూడా చాలా పేర్లు బ్లాక్ కలర్ లో మార్క్ చేశారు. ఆ పేర్లేంటి, ఆ పేర్లు వెనక ఎవరున్నారు, ఇవన్నీ ఎప్స్టైన్ మరణంతోనే బూడిదైపోయాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే దీంట్లో స్టీఫెన్ హాకింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఇంకా బిల్ గేట్స్ ఫొటోస్ కూడా ఉన్నాయని క్లైమ్స్ అయితే వస్తున్నాయి. ఎప్స్టైన్ ఫైల్స్ గురించి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి 5 to 10 minutes లో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో వీడియోస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.